అందరికీ మరణాత 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 మరణాత. మరణాత. మొదటిగా నాకు ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి త్రిత్వదేవునికి నా హృదయపూర్వక వందన మరణాత. అదేవిధంగా ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి స్థానిక సంఘ కాపరైనటువంటి రెవరెండ్ ఆర్ఎంపి ప్రభాకర్ కుమారయ్య గారికి నా మరణాత. అలాగే అమ్మగారికి నా మరణాత. అలాగే ప్రభాతయ్య గారికి నా మరణాత. అవినాష్ గారికి కూడా నా మరణాత. మరి ప్రేమతో మీరందరూ కూడా మరి యవనస్తుల కూటాలకు వచ్చి చక్కగా ఏకీభవించి దేవుని దీవెనలు అందుకున్నట్టుకు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక మరణాత. సరే, కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. అందరూ ఏకీభవించండి. దేవుడే మనతో మాట్లాడులాగున ఆయన దైవ వాక్కును మనకి అర్థమగు రీతిలో ఆయన వినిపించులాగున ఆయన వాక్యము జీవమై ఉన్నది. ఆయన వాక్యము మన త్రోవకు వెలుగై ఉన్నది. ఈ లోకములో సాతానుని జయించి పాపముని జయించి మనము జీవించాలి అంటే దేవుని మాటలు, దేవుని పరిశుద్ధ వాక్యము మనకెంత అవసరమై ఉన్నది కనుక అందరం కూడా దేవుని సహాయాన్ని కోరుకుందాం. తండ్రి, ఈ క్షణములో ఈ సమయములో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ సన్నిధానములకు నడిపించారు. మాతో మాట్లాడుటకు మీరు సిద్ధముగా ఉన్నారు. మీరు మాట్లాడుచుండగా ఆ మాటలను మా హృదయములోనికి వెళ్ళినట్లు సహాయము దయచేయమని అందరూ కూడా ప్రభు వైపు చూస్తూ ప్రభుని తలంచుకుంటూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాకృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. మరి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు సంతోషించి ఆనందించుడని పరిశుద్ధ గ్రంథములో మీరు సెలవిచ్చినట్లు తండ్రి, మరి యొక్క యవనస్తుల కూటములు ఆధ్యాత్మిక సదస్సు ప్రభువా, మేమనుకుంటే జరగలేదు. మీరు వారికి ఇచ్చిన తలంపును బట్టి, అయ్యా మీరే ఇచ్చిన తలంపును బట్టి మీరు కార్యము జరిగించుచున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మొదటి దిన యవనస్తుల కూటమును మీరే ఉండి నడిపించుచున్నారు. స్తుతులు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా క్రమము ద్వారా మహిమ పొందిన వారై ఉన్నారు. కొద్ది నిమిషములు అయా అలుపులమైన మాతో మీ పరిశుద్ధ వాక్యముతో మాతో మాట్లాడి బలపరచుమని, వాక్యము ద్వారా మా నడతను మా జీవితమును సరిచేసుకోగలిగిన గొప్ప స్థితిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. మా అందరి మీదను మీ ఆత్మను కుమరించండి. మా సొంత మాటలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు లేకుండా తండ్రి, నీ దైవికమైన తలంపు కలిగి మీ మాటలను శ్రద్ధగా విని ప్రభువా హృదయములో భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించగలిగిన స్థితి ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని, మాతో మాట్లాడుమని మంచి బోధకుడువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 అందరం కూర్చుందాం. అందరికీ మరణాత. మరణాత. చదువుబడిన వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఒక చక్కని మాటను మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. చూడండి, ఆ వాక్యం అంతటిలో కూడా ఒక ప్రాముఖ్యమైన మాటని ఈరోజు దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. ప్రతి మనిషి ఎదుట కూడా ఒక పందెపు రంగమే. ప్రతి ఒక్క మనిషి జీవితం కూడా ఒక పందెపు రంగమే. అయితే మనము మనకొచ్చిన శ్రమలను బట్టి లేదా మనకొచ్చిన ఆటంకులు అడ్డంకులను బట్టి ఆ పందెము నుంచి పక్కకు తొలగకూడదు. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నారనంటే, ఓపికతో పరిగెత్తినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితం కూడా ఒక పరుగు పందెమే. చెప్పండి ఒకసారి.
ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితము ఒక పరుగు పందెమే. మనము బ్రతికినంత కాలము, మనం చనిపోయేంత వరకు కూడా పరిగెడుతూనే ఉండాలి. కానీ ఏం చేయకూడదంట? ఆగిపోకూడదు, వెనక్కి తిరగకూడదు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మనం ఏం చేయాలంట? ఓపికతో పరిగెడుతూనే ఉండాలి. మనకు వచ్చిన శ్రమలను చూసి, అడ్డంకులను చూసి మనం ఏం కాకూడదు? ఆగిపోకూడదు. ఉదాహరణకి ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రభువారు చెప్పిన వారై ఉన్నారు. మత్తయి సువార్తలో మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఒక యజమానుడు మరి దూరదేశం వెళుతూ తన దగ్గరున్న ముగ్గురు దాసులకి ఆయన ఏమిచ్చాడంట? ఏమిచ్చారమ్మా? తలాంతులు లేదా నాణ్యములు అనుకుందాం. మొదటి దాసుని పిలిచి ఎన్ని నాణ్యాలు ఇచ్చారు అమ్మా? 5 నాణ్యాలు ఇచ్చారు. రెండవ దాసుని పిలిచి 2 నాణ్యాలు ఇచ్చారు. మూడవ దాసుని పిలిచి 1 నాణ్యం ఇచ్చాడు. యజమానుడు ఏమైపోయాడు? దూరదేశం వెళ్ళి మరలా వస్తానన్నాడు. మరలా కొంతకాలానికి ఈ యజమానుడు తిరిగి వచ్చాడు. మరి మొదటి దాసుడు ఏం చెప్పాడో తెలుసా? ఎంత చక్కగా చెప్పాడో తెలుసా? అయ్యా, నువ్వు నా ఎదుట ఉంచిన పందెములో లేదా నువ్వు నాకు అప్పగించిన తలాంతులో నేను పరిగెత్తి నేను ఇంకొక 5 తలాంతులు నేను సంపాదించాను. కూర్చుంటే రాలేదు. అది ఎలా వచ్చాయి చెప్పండి? నువ్వు నాకు ఇచ్చిన ఆ తలాంతులలో నేను పరిగెత్తి నేను ఒక 5 తలాంతులు సంపాదించాను. రెండవ దాసుడు కూడా చెప్తున్నాడు, అయ్యా, నీవు నాకు ఇచ్చిన వాటితో పరిగెత్తి నేను ఇంకొక 2 తలాంతులు సంపాదించుకున్నాను అన్నారు. మరి మూడవ దాసుడు ఏమన్నారు చెప్పండి? మూడవ దాసుడు ఏమన్నాడు? అయ్యా, విత్తని చోట కోయివాడవును. చూడండి, ఇక్కడ మన గారి జ్ఞాపకం చేసుకుంటే ఆ దాసుడు పరిగెడటానికి ఇష్టపడక, కష్టపడటానికి ఇష్టపడక ఆ నాణ్యమును ఏం తీశాడు తెలుసా? గొయ్యి తీసి పాతి పెట్టాడు. మరలా అదే తీసుకొచ్చి తన దాసునికి చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, దేవుడు యజమానుడైతే మనమందరం కూడా ఎవరని చెప్పండి? దాసులము. దేవుడు మనందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. దేవుడు మనందరికీ కూడా ఒక పందాన్ని మన ఎదుట ఉంచారు. మనం ఏం చేయాలంటే ఓపికతో పరిగెడుతూనే ఉండి దేవుడు మనల్ని అడిగే సమయానికి మనం ఏం చేయాలంట? ఆ యొక్క లెక్కని మనం దేవునికి అప్పచెప్పాలి. ఇది ముఖ్యంగా మన జీవితంలో మనం అలవరుచుకోవాల్సిన ఒక మంచి అలవాటు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, వాక్యంలోనికి మనం వస్తే ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం. ఈ యొక్క పందెములో మనం పరిగెత్తాలి అంటే మనకి కొన్ని అవసరము. చూడండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి లేదా ఒక వ్యక్తి పరుగు పందెములో పరిగెడుతూ ఉన్నాడంటే అతనికి కొన్ని అవసరం ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే, షూ లేకుండా పరిగెత్తగలుగుతారా? షూ ఉన్నవారు ఎలా పరిగెడతారు? షూ లేని వారు ఎలా పరిగెడతారు? షూ లేని వారు కొంచెం వాళ్ళకి అంత కంఫర్ట్గా వాళ్ళు ఉండరు. అదే షూ వాటికి తగినవన్నీ కూడా అతనికి ఉంటే అతను ఎలా పరిగెత్తగలుగుతాడు? చాలా స్పీడ్గా పరిగెత్తగలుగుతాడు. చూడండి, ఇక్కడ దేవుడు మనల్ని పరిగెత్తమంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఖాళీగా కూర్చోమనట్లేదు. ఒక మంచి వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, మార్టిన్ లూథర్ గారు, జూనియర్ మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాట, నువ్వు పరిగెత్తలేకపోతే కనీసం ఏం చేయాలంట? నడవాలి. నడవటం కూడా నీ వల్ల కాకపోతే కనీసం పాకుతూ అయినా ముందుకు వెళ్ళాలి. కానీ అక్కడే స్థిరంగా కూర్చోకూడదు, అక్కడే మనము ఉండిపోకూడదు. ముందుకు ఏదో ఒక విధంగా కొనసాగుతూనే మనము ఉండాలి. చూడండి, ఇక్కడ మనము ఒంటరిగా పరిగెడుతూనే ఉండాలి. మనకి ఎవరు సహాయం చేయరు ఈ లోకంలో. మనం అనుకుంటూ ఉంటాం, మన తల్లిదండ్రులు ఉంటారు, భార్య బిడ్డలు ఉంటారు, ఇంకెవరెవరో ఉంటారు. అయితే చివరికి మనం అందరం కూడా ఎవరని చెప్పండి? మనం అందరము ఒంటరిగానే పరిగెత్తాలి. కొంతవరకే వీళ్ళందరూ కూడా మనము ఒంటరిగా పరిగెట్టడము నేర్చుకోవాలి. ఎవరితో పాటు? మనతో స్థిరంగా ఉండేది ఎవరు? దేవుడు మనతో స్థిరంగా ఉంటారు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, వారు ఎంతవరకు మనతో ఉంటారు? మనం యవనస్తులుగా మీరందరూ కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు బాగా మంచిగా.
సర్టన్ అంటే ఒక డిగ్రీ వరకు, ఆ పైన ఇంకొక 2 సంవత్సరాలు వాళ్ళు మిమ్మల్ని కాపాడగలరు, పోషించగలరు. మీ బాధ్యతలన్నీ కూడా వాళ్ళు తీసుకోగలుగుతారు. ఆ తర్వాత వారు మనల్ని చెయ్యి విడిచిపెడతారు. ఎలాగైనా మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చెయ్యి విడిచిపెట్టే రోజు ఒకటి వస్తూ ఉంటుంది. అయితే చివరి వరకు కూడా చెయ్యి విడిచిపెట్టని వారు ఎవరు చెప్పండి? దేవుడు. సో మనము ఆయన సహాయమును మనము కోరుకోవాలి, ఆయన తోడుని మనము కోరుకోవాలి. ఒక చిన్న మాట చెప్తాను చూడండి. మనము ఈ ఒంటరిగా పరిగెత్తేటప్పుడు మనకి భయం వేసిద్ది, అవునా? ఒంటరిగా ఎవరినన్నా ఎక్కడికన్నా వెళ్ళి రమ్మంటే భయపడతారా లేదమ్మా? భయపడతారు. సో కాబట్టి ఈ లోకములో కూడా మనం ఒంటరిగా పరిగెత్తాల్సి వచ్చినప్పుడు మరి బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది చూడండి. అదే 12వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను చూడండి అమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు. అంటే ఈ మొదటి వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే అంతా కూడా అక్కడ విశ్వాస వీరుల యొక్క పట్టికను మనము చూస్తూ ఉంటాం. వారందరూ కూడా ఒంటరిగా పోరాడిన వారే. ఆ 11వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే ఆదాము గారి నుండి హేబేలు గారు, ఇంకా అలాగూ అబ్రహాము గారు, మోషే గారు, ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఒంటరిగానే పరిగెత్తారు. ఎవరి సహాయంతో పరిగెత్తారు? దేవుని సహాయంతో. వాళ్ళ ముందు ఉంచిన పందెపు రంగములో వాళ్ళు ఒంటరిగానే పరిగెత్తారు. అయితే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఈరోజు మనతో అంటున్న మాట ఏంటంటే, మేమందరం కూడా ఒకానొకప్పుడు ఇలా పరిగెత్తిన వారమే. మేమందరం కూడా ఒకానొకప్పుడు ఒంటరిగానే సమస్యలను ఎదుర్కొన్నాము, ఒంటరిగానే దేవుణ్ణి అడిగాము, ఒంటరిగానే దేవునితో సహవాసం చేసాము. అయితే మా ముందుంచిన పందెములో మేము గెలిచాము. సో వారందరూ మనల్ని ధైర్యపరుస్తూ, ఉదాహరణ ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పరుగు పందెంలో ఒకరు పరిగెడుతూ ఉన్నారనుకోండి, అతన్ని చూడటానికి వచ్చిన వారందరూ కూడా ఉంటారు. ఆ యొక్క రేస్లో ఎవరుంటారు చెప్పండి? ప్రేక్షకులుగా చూసేవారందరూ కూడా ఆ యొక్క పరిగెత్తే వ్యక్తిని ఏం చేస్తూ ఉంటారో తెలుసా? ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ పరిగెత్తాలి పరిగెత్తాలి అని, కానీ ఇంకా దగ్గరకు వచ్చావు, నువ్వు సాధిస్తావు అని ఇలాంటి మాటలతో వాళ్ళు ఏం చేస్తారు? ఆ పరిగెత్తే వ్యక్తిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే పరిశుద్ధులైనటువంటి వారు, బైబిల్ గ్రంథంలో దేవునితో పరిగెత్తిన వారు, దేవుని సహాయం తీసుకొని పరిగెత్తి గెలిచిన వారందరూ కూడా పరలోకం మేఘంలో నుండి చూస్తూ మనతో అంటున్న మాట ఏంటంటే, మేమందరం కూడా మా ముందు ఉంచబడిన పందెపు రంగంలో మేము పరిగెత్తాము, మీరు కూడా పరిగెత్తండి, మీరు ఖచ్చితంగా విజయము సాధిస్తారు అని చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటారా లేదమ్మా? బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. మనకు ఎప్పుడైనా నిరాశ కలిగినప్పుడు, ఎప్పుడైనా మనం నిరుత్సాహపడినప్పుడు, ఒక భక్తుని యొక్క జీవిత చరిత్ర మనం కానీ చదివినప్పుడు మనకు ఖచ్చితంగా ప్రోత్సాహము వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రోత్సాహం వస్తుంటుంది. భక్తులందరూ కూడా ఎన్నో శ్రమలు పొందిన వారే, ఎన్నో కష్టాలు అనుభవించిన వారే, ఎన్నో నిందలు అనుభవించిన వారే, ఎన్నో అవమానములు పడిన వారే. కానీ వారందరూ ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? పరలోకములో దేవుని దగ్గర వారు ఉండి మనల్ని చూస్తూ మనల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఇక్కడ ఈ పందెపు రంగములో వారందరూ పరలోకపులో ఉన్న పరిశుద్ధులు ఎలాగైతే ప్రోత్సహిస్తూ ఉన్నారో, ఇంకా మనం ఎంత ధన్యులమంటే, భూలోకములో కూడా మన దైవజనులు లేదా మన సంఘ కాపరులు పరిగెత్తాలని విశ్వాసులుగా, వారి సంఘ బిడ్డలుగా, వారి యొక్క ఆత్మీయ బిడ్డలుగా మీరు కూడా మీ కష్టాల వైపు చూడకుండా, మీ శ్రమల వైపు చూడకుండా, మీ ఆటంకాల వైపు చూడకుండా ముందుకు పరిగెత్తాలని వారు కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నారు ఈరోజు ప్రోత్సాహపరుస్తూ ఏర్పాటు చేసిన కూటములే ఈ యొక్క యవనస్తుల కూటములు. జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. మనం అనుకుంటూ ఉంటాం, డబ్బులు ఎక్కువైతే పెట్టలేదు ఈ కోటాలు. ఏంటి చెప్పండి? డబ్బులు ఎక్కువయ్యో, లేకపోతే బాగా ఓపిక ఉండి, బాగా శక్తి ఉండి పెట్టలేదు. కేవలము
ఒక దైవ సేవకుడు వారి సంఘం కోసం ఏర్పాటు చేసే ప్రతి ప్రార్థన కూటం దేనికంటే మీరు కూడా మీ ముందుంచబడిన పందిపు రంగంలో మీరు పరిగెత్తడానికి వారు ఇచ్చే ప్రోత్సాహమే ఈ కూటములన్నీ కూడా. ఈరోజు యవనస్తుల కూటములు ఏర్పాటు చేశాం. మనం అందరం కూడా ఈ కూటములు ఏకీభవించాం. ఈరోజు మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఒక మాట చెప్తాను చూడండి. తల్లిదండ్రులు కూడా పట్టించుకునేటువంటి కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు, సొంత బంధువులు కూడా మనల్ని ఆదరించే కాలం కాదు ఇది. తెలుసా? మీ అందరికి కూడా మీ జీవితంలో అనుభవం అయి ఉండొచ్చు. అయితే ఎప్పుడు కూడా మన క్షేమాన్ని కోరుకుంటూ, మన యొక్క ఎదుగుదలను కోరుకుంటూ, మన అభివృద్ధిని కోరుకుంటూ ఎప్పుడు కూడా పలకరించే వ్యక్తి, ఎప్పుడు కూడా మన కోసం ప్రార్థన చేసే కుటుంబం, ఎప్పుడు కూడా మనల్ని యోగక్షేమాలు అడిగే కుటుంబం ఎవరు చెప్పండి? ఎవరమ్మా? దైవ సేవకుల కుటుంబము. వారెప్పుడు కూడా మనల్ని, మన బాధల్లో వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు. మీకు ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఇప్పుడు మనమే ఒక తప్పు చేసామనుకో, కుటుంబంలో తల్లిదండ్రులు ఏమంటారంటే, ఇంకా నువ్వు మారవు, నీ బ్రతికింతే, ఇంకా నీకు లైఫ్ లేదు అలా అంటారు. కానీ దైవ సేవకులు అలా అనరు. ఎలా అంటారో తెలుసా? అయ్యా ప్రార్థన చేసుకో, దేవుడు క్షమిస్తాడు, మరలా నీ జీవితాన్ని మరలా ప్రారంభించు, మరలా ప్రయత్నించు, మరలా దేవుడి వైపు చూడు. ఇది ప్రోత్సాహం అంటే. పరలోక పరిశుద్ధులు ఎలాగైతే మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారో, అలాగే భూలోక పరిశుద్ధులు లేక భూలోక దేవుని సేవకులు కూడా మనల్ని ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసే ప్రతి ప్రార్థనా కూటంలో కూడా మనం ఏకీభవిస్తే ఖచ్చితంగా ఆ యొక్క దీవెన మనము అందుకుంటాం. నమ్మాలి. ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆ నమ్మకం చొప్పున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన కార్యాలని జరిగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయన ఎంతోమంది రోగులను బాగు చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి రోగిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అడిగిన ఒక చిన్న మాట ఉంది. ఏమని అడిగేవారు చెప్పండి? ఈ రోగము నుండి లేదా ఈ కష్టము నుండి నేను నిన్ను బాగు చేయగలనని నీవు నమ్ముచున్నావా? ఆ మాట అనకుండా దేవుడు చేయొచ్చు కదా. ఆ మాట అనకుండా యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలు చేసి ఉండొచ్చు కదా అని మనం గమనిస్తే, ప్రభువారు ఏది చేసినా, ఎవరికి స్వస్థతనిచ్చినా ఈ మాట ఖచ్చితంగా వారిని అడిగేవారు. ఎందుకంటే వారిలో నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క రోగము నుండి, ఆ సమస్య నుండి వారు ఖచ్చితంగా విడుదల పొందుతారు. ఆ విశ్వాసం లేదంటే దేవుడు ఖచ్చితంగా ఆ పని చెయ్యడు. ఉదాహరణకి శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మా కొరకు సూచక క్రియలు చేయమని అడిగినప్పుడు ప్రభు చేశారా? చేయలా. ఎందుకంటే వారిలో ఏమి లేదు? నమ్మకం లేదు, విశ్వాసం కూడా లేదు. వారు అడిగిన పర్పస్ వేరు. అదే ఒక కష్టంలో ఉన్న వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా ఈ యొక్క రోగము నుండి నన్ను బాగు చేయి ప్రభు అని అడిగినప్పుడు, నేను బాగు చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అంటే, అవును ప్రభువా నేను నమ్ముచున్నాను అని సమాధానం చెప్పిన వెంటనే, నీ నమ్మకము చొప్పున నీకు జరుగును. ఇదే స్వస్థత, ఇదే దీవెన, ఇదే ఆశీర్వాదం. ఈరోజు దేవుని కూటమికి లేదా దేవుని సన్నిధికి వచ్చిన మనము కూడా ఇక్కడికి వచ్చేటి ద్వారా ఏ దీవెన, ఏ ఆశీర్వాదం నాకు దేవుడు ఇస్తాడు అని మనం నమ్మితే దేవుడు ఏమంటారో తెలుసా? నీ నమ్మకం చొప్పున నీకు జరుగును. అందుకనే దేవదాసయ్య గారు ప్రభు సంస్కారపు విందులో ఒక చక్కని పాట రాస్తూ ఉంటారు. ఆ పాటలో ఒక చరణం ఉంటుంది, మన మనస్సులను బట్టి జనక త్రైకుడుండు దినమున దీవించుచుండు. నీ మనస్సులో ఏ ఉద్దేశముతో, ఏ ఆలోచనతో, ఏ యొక్క దీవెన కావాలని మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటామో అదే ముఖ్యం. ఇక్కడ ఏదో ఎవరన్నా ఏమని అనుకుంటారనో లేకపోతే ఫార్మాలిటీగా ఇలాగ రాకూడదు. కానీ దేవుని సన్నిధికి ఎలా రావాలంట? ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా సమస్య దేవుడు ఖచ్చితంగా తీసివేస్తాడు, లేదా దేవుడు నాకు తప్పక సహాయము చేస్తాడని చెప్పి మనం దేవుని నమ్మి దేవుడి దగ్గరకు వస్తే ఆ నమ్మకాన్ని దేవుడు చూస్తాడు, ఆ విశ్వాసాన్ని దేవుడు చూస్తారు. ఆ విశ్వాసం చొప్పున దేవుడు మనకి పని జరిగిస్తాడు. చూద్దాం, ఇక్కడ ఈ విశ్వాసంలో మనం పరిగెత్తాలంటే ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 2వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టాలి. ఫస్ట్ మనము పరిగెత్తాలంటే కొన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. జాగ్రత్తగా వినాలి మా దేవుని వాక్యాన్ని.
మనము పందెంలో పరిగెత్తాలి అంటే ఏం చేయాలి? మనలో ఉన్న కొన్నిటిని విడిచిపెట్టాలి. ఉదాహరణకు ఒక మాట అనుకుందాం. ఇప్పుడు బాగా పరిగెత్తే వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతనికి తాగుడు అలవాటు ఉంది. ఏ అలవాటు ఉంది? తాగకపోతే ఆయన పరిగెత్తినట్టు ఇంకెవరు పరిగెత్తరు. కానీ ఆయనకున్న అలవాటు ఏంటి? తాగుడు అనుకుందాం. ఇప్పుడు ఒక రేస్ కండక్ట్ చేశారు. అందులో ఈయన పరిగెత్తాలి. ఈయన తాగొచ్చాడు. ఏం చేశాడు? తాగొచ్చిన వాళ్ళు ఎలా పరిగెడతారమ్మా? అమ్మా, తాగొచ్చిన వాళ్ళు ఎలా పరిగెడతారు? ఎటు పరిగెడతారో ఎలా పరిగెడతారో కూడా వాళ్ళకి తెలియదు. అంటే ఆ రేస్లో అతను గమ్యం చేరగలుగుతాడా? చేరగలగడు ఖచ్చితంగా. ఎందుకు? అతనిలో ఉన్న లోపాన్ని అతను తీసివేసుకోలేదు కాబట్టి అతను ఆ పందెపు రంగంలో పరిగెత్తడం కష్టం. అలాగే మనం కూడా దేవుడు మన ఎదుట ఉంచిన పందెపు రంగంలో పరిగెట్టాలి అంటే మనం కూడా ఏం చేయాలంట? కొన్ని విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టేయాలి. అవి విడిచిపెట్టకుండా మనం ఎంత పరిగెట్టాలని చూసినా అది సాధ్యపడదు. ఉదాహరణకి ఒక తాడు మన కాళ్ళకి కట్టారు. ఏం చేశారమ్మా? ఒక తాడు మన కాళ్ళకి కట్టేశారు. ఇప్పుడు మిమ్మల్ని పరిగెత్తమన్నారు. మీరు పరిగెత్తగలుగుతారా? కుదరదు. అదే తాడు తీసేసి పరిగెత్తమంటే ఎంత స్పీడ్గా ఇంక మనల్ని ఆపే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. సో దేవునిలో కూడా, ఆత్మీయతలో కూడా, విశ్వాసంలో కూడా మనం ఏం చేయాలంటే పరిగెత్తాలి అంటే ముందు మనల్ని అడ్డుగా ఉన్నవేవో వాటన్నిటిని కూడా ఏం చేయాలంట? తీసివేసుకోవాలి. మొదటిది చూస్తే మనము ప్రతి భారమును కూడా తీసివేసుకోవాలి. ఇక్కడ భారము అంటే జాగ్రత్తగా వినండి, పాపము కాదు, కానీ భారం వేరే. భారం అంటే ఏంటంటే దేవునికి మనలని దూరం చేసేది ఏదైతే ఉందో అదంతా కూడా భారమే. దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి, దేవుని యొక్క ఆత్మీయతకు ఏదైతే మనకు అడ్డుగా ఉంటుందో అదంతా కూడా మనకేంటి చెప్పండి? భారం. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక విశ్వాసి దేవుని సన్నిధికి రావాలి. ఆమెకి ఒక 10 బర్రెలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అమ్మా? 10 బర్రెలు ఉన్నాయి. ఆరాధన ఎన్ని గంటలకి? 9 గంటలకి లేదా 10 గంటలకు అనుకుంటే 10 గంటలకు రావాలి. ఆమె రావట్లా, ప్రార్థనకి రావట్లా. ఒకవేళ వచ్చినా 12 గంటలకు వస్తుంది. ఏంటమ్మా రాలేదని అంటే ఆమె చెప్పే సమాధానం ఏంటి? అమ్మా, నాకు ఇంటికాడ చాలా పని ఉందయ్యా, చాలా భారం ఉందంటారు. ఏమంటారు? అంటే ఇక్కడ భారము అంటే ఏంటంటే దేవుని దగ్గరికి రానివ్వకుండా ఆపేది ఏదైతే ఉందో అదంతా కూడా భారమే. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మరియమ్మ, మార్త, లాజరు గారు బేతనియాలో వారి ఇంటికి వెళ్ళినప్పుడు మార్తమ్మ గారు కూడా ఇక్కడ ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్తమ్మ గారు కూడా దేవుని పాదాల దగ్గర కూర్చోలేకపోయింది. మొత్తానికి ఆమె చేసేది మంచి పనే. ఆ వంట వండి పెట్టడమో లేకపోతే ప్రభువుకు పరిచర్య చేయటమో ఇంకేదైనా అవని, కానీ ఆమె చేసేది మంచి పని అయినప్పటికీ ఆ పని ఏం చేస్తుందో తెలుసా? దేవుని పాదాల దగ్గర కూర్చోనీయకుండా ఆపివేసింది. సో అది భారం. మరియమ్మ ఏం చేసిందో తెలుసా? అన్నిటిని విడిచిపెట్టేసి ఎక్కడ కూర్చుందంట? దేవుని పాదాల దగ్గర కూర్చుంది. అంటే ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే మనం చేసేవన్నీ మంచివే. ఇప్పుడు మన పనికి వెళ్ళాం, ఎందుకు వెళ్తాం? పిల్లల్ని చదివించుకోవటానికో మనం బ్రతకటానికో వెళ్తాం, అవునా? ఇంకో పనికి వెళ్ళాం, ఇంకో దానికి వెళ్ళాం, అవన్నీ కూడా మనకు అవసరమే. కానీ దేవునికి దూరం చేసేదైతే మనకు అది అవసరం లేదు. దేవుని సన్నిధిని ఆపివేసేదైతే అది మనకి అవసరం లేదు. దేవుని ఆత్మీయతకు దూరం చేసేది అది మనకు అవసరమో లేదు. అది విడిచిపెట్టుకోవాలి. ఆ భారాన్ని తొలగించుకోవాలి. ముందు దేవునికి ఏ విషయం అయితే మనల్ని దూరం చేస్తుందో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మనం దేవుని సన్నిధికి రావాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం విశ్వాసములో, ఆత్మీయతలో ఎదుగుదల అనేది మనకి కంపల్సరీ ఉండాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, యజమానుడు వెళుతూ వెళుతూ వారికి ఇచ్చిన తలాంతులు వాళ్ళు ఏం చేశారు చెప్పండి ఒకసారి? వారు వృద్ధి చేసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు చూడండి. వృద్ధి లేని జీవితం అది వ్యర్థం. ఏంటి చెప్పండమ్మా? వృద్ధి లేని జీవితము వ్యర్థం. ఉదాహరణకి ఒక మనిషి ఒక సైకిల్ మీద వెళ్తున్నాడు ఆఫీస్కి. జీవితాంతం సైకిల్ మీదే వెళ్ళాలని కోరుకుంటాడా? ఏం కోరుకుంటాడు?
చిన్నగా కష్టపడైనా, డబ్బులు పోగేసుకునైనా, లేకపోతే ఫైనాన్స్లోనైనా, ఈఎంఐలోనైనా ఏదో ఒక విధంగా ఏం చేయాలనుకుంటారు? ఒక చిన్న మోటార్ సైకిల్ అయినా కావాలనుకుంటారు. ఇంకా శాలరీలు పెరిగి ఇంకా వృద్ధి చెందితే అతను ఇంకా ఏం కోరుకుంటాడు? కారు కోరుకుంటాడు. ఇంకా వృద్ధి చెందాడు అనుకో ఏం కోరుకుంటాడు? విమానం కోరుకుంటారా? చూడండి, అంటే మనిషి ఆశాజీవి కాబట్టి డబ్బులు ఉంటే అది కూడా కోరుకుంటాడు, దానికి అంతు లేదన్నమాట. సో కాబట్టి ఇది వృద్ధి. మనము ఒక పూరి గుడిసెలో బ్రతుకుతున్నాం, వర్షం పడుతుంది, నీళ్లు కారుతున్నాయి, ఇల్లు బురదైపోతుంది, మనం బ్రతకలేకపోతున్నాం. మనం బ్రతికినంతకాలం ఆ ఇంటిలోనే బ్రతకాలనుకుంటామా? ఏం కోరుకుంటాం? ఒక చిన్న రేకుల షెడ్ అయినా వేసుకోవాలనుకుంటాం. ఆ తర్వాత చిన్నగా స్లాబ్ వేసుకోవాలనుకుంటాం. ఇది వృద్ధి. చూసారా, మన శాలరీ అయినా వృద్ధి చెందాలి, మన ఇల్లులు వృద్ధి చెందాలి, మన వెహికల్స్ వృద్ధి చెందాలి, ఇంకా అన్నీ వృద్ధి చెందాలి. కానీ మన విశ్వాసం మాత్రం ఎక్కడ ఉండాలి? గొయ్యి తీసేసి దాంట్లో భద్రంగా దాచిపెట్టాలి. అంతేనా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి మనం చూపించే ప్రేమ, దేవుని మీద మనకున్న విశ్వాసము, మన ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల, ఇవి కూడా ఏం కావాలంట? వీటన్నిటికంటే కూడా వీటిని ఏం చేయాలి చెప్పండి? వృద్ధి చేసుకోవాలి. అప్పుడే మనము వృద్ధిలోనికి వస్తాము. చూడండి, ఇక్కడ మనము కూడా ఈ భారములన్నిటినీ కానీ తీసివేసుకుంటే వృద్ధి అప్పుడే ప్రారంభమవుతూ ఉంటుంది. మొదటిగా ఏం తీసేసుకోవాలమ్మా? భారాలని తీసివేసుకోవాలి. రెండవది సులువుగా చిక్కుపెట్టు పాపములు. ఇక్కడ ఈ మాట రాయటంలో ఒక మర్మం ఉంది. మామూలుగా పాపములను తీసివేసుకోండి అని రాయొచ్చు, కానీ అక్కడ రాసిన మాట ఏంటంటే సులువుగా చిక్కుపెట్టి పాపములు. ఏం పాపములు? సులువుగా చిక్కుపెట్టి పాపములు అంటే ఏంటంటే దాని అర్థము, మనం వేటికైతే తొందరగా లొంగిపోతామో, ఎందులో అయితే మనకి వీక్నెస్ ఉందో ఆ పాపాలు. ఏంటి చెప్పండి? మనకి ఎందులో అయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషిని చంపటం పాపమా కాదా? పాపమే, అవునా? దొంగతనం చేయటం పాపమా కాదా? పాపమే. ఒక మనిషిని తిట్టటం పాపమా కాదా? పాపమే. ఒక మనిషిని ఎగతాళి చేయటం పాపమా కాదా? పాపమే అనుకుందాం. చంపమని నీకు ఎవరైనా చెప్పినప్పుడు చంపడానికి నువ్వు భయపడతావు, చంపడానికి నువ్వు జంకుతావు. ఎందుకంటే అది పాపమని నువ్వు దానికి ధైర్యం సరిపోదు. అయితే ఒకరిని నువ్వు గేలి చేసి, ఒకరిని నువ్వు అవమానపరిచి నువ్వు నవ్వుకోవటం అంటే కొంతమందికి ఇది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే మనకు కాదు, చెప్తాను జనరల్గా. ఒకరిని ఎక్కిరిచ్చో లేకపోతే ఏదో అనేసి వీళ్ళు నవ్వుకుంటూ ఉన్నారనుకో, అది ఈజీ, అది అతను కావాలి, అది సులువుగా ఆ పాపంలో అతను పడిపోతాడు. లేదు, ఒక మద్యం సేవించే వ్యక్తి సులువుగా ఆ పాపంలో పడిపోతాడు. లేదా ఒక స్త్రీ వ్యామోహంలో ఉన్న వ్యక్తి సులువుగా ఆ పాపంలో పడిపోతాడు. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మనం తీసివేసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంట? సులువుగా చిక్కుపెట్టి పాపాలను మనము తీసివేసుకోవాలి. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మంచి వ్యక్తి ఉన్నారు, సంసోను గారు. ఎవరు చెప్పండి? మీ అందరికీ కూడా తెలుసు. నేను బైబిల్ గ్రంథం ఓపెన్ చేస్తే టైం అయిపోద్దని నేనే చెప్పేస్తున్నా, మీరు జాగ్రత్తగా వినండి. సంసోను గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, సంసోను గారు ఏ పాపంలో పడ్డారంటే సులువుగా చిక్కుపెట్టి పాపంలోనే ఆయన పడిపోయారు. దేవుడు ఆయనకి ఎంతో శక్తినిచ్చాడు, ఎంతో బలం ఇచ్చాడు. ఆయనకున్న బలం ఇంకెవ్వరికి కూడా లేదు. అయితే ఆయన సులువుగా పడిపోతున్న పాపం ఏంటి చెప్పండి? ఒక స్త్రీ విషయంలో పడిపోయాడు, దాన్ని గెలవలేకపోయాడు, ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోయాడు, తన పందెంలో ఆయన పరిగెత్తలేకపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యాన్ని. ఏంటి చెప్పండి? ఆయన ఆ పాపాన్ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ పాపంలోనే పడిపోతాడు. మనం ఫ్రీక్వెంట్గా ఏ పాపంలో అయితే మనం పడిపోతూ ఉంటామో దానినే ఏమంటారు చెప్పండి? సులువుగా చిక్కుపెట్టు పాపము. మొదట వాటిని విడిచిపెట్టాలి. దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. ఒకవేళ మనము మద్యం సేవించే అలవాటు ఉన్నా, ఇంకొక మాట చెప్తాను చూడండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఎక్కువగా చూసే అలవాటు ఉంది, మనం ఫోన్లో ఎక్కువ పడిపోతూ ఉంటాం పాపంలో, అవునా? ఫోను మనం ఒక్కసారి ఇట్లా అన్నామంటే ఏంటి చెప్పండమ్మా? ఒక్కసారి ఏలు తట్ట అన్నామంటే ఇంక ఏలు నీ మాట ఎందు. నువ్వు ఆపాలనుకున్నా ఆ వేలు నీ మాట వినదు. ఏమైపోద్ది మనకు తెలియకుండానే పైకి అంటానే ఉంటుంది అనమాట. అలా 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 చూసేసి ఎంత అయిపోద్దో, ఆరోగ్యాలు పోతాయి, టైం పోద్ది, అన్నీ పోతాయి. సో మనం ఎప్పుడైతే ఎక్కువ దేనికైతే అడిక్ట్ అయిపోతున్నామో,
ఎక్కువ వేటులో అయితే పడిపోతున్నామో వాటిని విడిచిపెట్టే శక్తి కావాలని చెప్పి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుని సహాయాన్ని మనము కోరుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి సహాయము చేస్తాడు. చూడండి, ఇంకొక మాట నేను మీకు చెప్తాను. ఒక మంచి వ్యక్తి, ఒక మంచి దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఏ పాపములో అయితే మనము పడిపోతున్నామో ఊరికనే ఆ పాపానికి ఏం చేయాలంటే వెంటనే మనము ఆ పాపానికి సిలువ కొట్టాలి. లేదనుకో ఆ పాపం మనలని సిలువ కొట్టేసింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పాపాన్ని అయితే మనము జయించలేకపోతున్నామో, ఏ పాపములో అయితే మనం ఊరకనే పడిపోతున్నామో ఆ పాపాన్ని ఏం చేయాలంట, మనమే ఫస్ట్ దాన్ని కొట్టేసేయాలి సిలువ. లేదా ఆ పాపం మనల్ని సిలువ కొట్టేసింది. ఎలాగంటే సంసోను గారి జీవితం వలె. సంసోను గారి కానీ ఆ పాపానికి కానీ ఆయన సిలువ కొట్టేస్తుంటే ఆయన బాగుండేవారు. సో ఆయన కొట్టలేదు కాబట్టి ఏమైపోయింది, ఆ పాపమే ఆయన్ని సిలువ వేసింది. అంటే ఆయన్ని ఇబ్బందుల్లోకి గురి చేసింది. చూడండి, దానికి మనం చేసే పని యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, మనం చదువుకుందాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం ఒకసారి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. ఈ మాటే మనకి ఎంత బలం అంటే కొండంత అండ. ఏంటి చెప్పండి ఈ మాట?